రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఒక పారిశ్రామిక బ్రాండ్ అని అన్నారు. ఆయన సీఎంగా వచ్చాక రాష్ట్రానికి పారిశ్రామిక సంస్థలు వస్తున్నాయన్నారు. 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. 100 రోజుల ప్రభుత్వంలో చంద్రబాబు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. ఈ రోజు తిరుమలకు రావడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు బాగుండాలని చెప్పి ఒకటి రాష్ట్రానికి ముఖ్యంగా, ఎందుకంటే మీకు తెలుసు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. సో మా సార్ చంద్రబాబు గారు సెంట్రల్ గవర్నమెంట్కి ఏమైతే అడుగుతారో అవన్నీ కూడా నెరవేరాలని నేను మొక్కడం జరిగింది. సార్ అట్లా పోయి అడిగితేనే శాంక్షన్ అయిపోవాల, అది చాలా బాగుంటుంది. అట్లయితే అలాగే రాష్ట్రానికి మంచి ఇండస్ట్రీస్ రావాలా, ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యే లెక్క చూసుకోవాలా. ఎందుకంటే పెద్ద ఇండస్ట్రీస్ వస్తే ఇక్కడ జాబ్స్ ఆల్రెడీ దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆర్ బిఫోర్ మనం చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా మంచి ఇండస్ట్రీస్ వస్తాయని నమ్మకం నాకు ఎందుకైతే ఉందంటే, మనకి చంద్రబాబు గారు అనేది ఒక పెద్ద బ్రాండ్, మీ అందరికీ తెలుసు. సో ఫ్యూచర్లో పెద్ద ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశాలు బాగుంటుంది. అదిగాక కర్నూలుకి వచ్చేసరికి నేను ఒక ఇండస్ట్రీసే కాదు అన్ని ఏరియాస్ చూడాలా. మా కర్నూలు కూడా మంచి అభివృద్ధి కావాలా, ఎందుకంటే ఎక్స్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1953 to 1956లో. సో కర్నూలు కూడా బాగా అభివృద్ధి చెందాలని చెప్పి ఇవన్నీ కూడా ఏడుకొండల స్వామిని మొక్కడం జరిగింది. అన్నీ నెరవేరుతాయని చెప్పి ఆశపడుతున్నా. త్వరలో మనకు హైకోర్టు బెంచ్ కూడా జీవో వస్తుందని చెప్పి చంద్రబాబు గారు లాస్ట్ టైం చెప్పడం జరిగింది. సో ఇట్లాంటివి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తాము. ఇంకా 100 డేస్ కూడా కాలే. మీరు చూస్తే ఎంత ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ మా చీఫ్ మినిస్టర్ అనేది మీ అందరూ చూసింటారు. అంతకుముందు మెట్ సిటీ వైజాగ్లో పోవడం, నిన్న ఇప్పుడు ఎట్లయితే మనకు నదులంతా నీళ్ళతో నిండి బాగుందో, అగ్రికల్చర్ బాగా జరగాల. సో ఇవన్నీ కూడా బాగా అవుతుందని మొక్కడం జరిగిందండి.